ఖమ్మంలో ఈ నెల 10న జరిగే రైతాంగ సదస్సును జయప్రదం చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా భాగస్వామ్య వామపక్ష రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో అఖిల భారత ఐక్య రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మలీద్ నాగేశ్వరరావు, కోలేటి నాగేశ్వరరావు, అఖిల భారత కిసాన్ సమితి ఖమ్మం జిల్లా అధ్యక్షులు దొండపాటి రమేష్, అఖిల భారత కిసాన్ సంఘం అధ్యక్షులు మాదిరి రమేష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రతి దిగుమతిపై 11% సుంకాన్ని రద్దు చేసి భారతదేశ రైతులకు ఉరి బిగిస్తోందని అన్నారు. దేశ రైతు ప్రయోజనాలను అమెరికా సామ్రాజ్యవాద కంపెనీల ఒత్తిడికి భారతదేశ టెక్స్టైల్ కంపెనీల ప్రయోజనాల కోసం 60 లక్షల మంది పత్తి రైతుల ప్రయోజనాలను ఫణంగా పెడుతున్నారని వారు అన్నారు. 10వ తారీఖు నాడు ఖమ్మం రామనాథ విజ్ఞాన కేంద్రంలో అన్ని రైతు సంఘాలతోని సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సదస్సుకి రాష్ట్ర నాయకత్వం అన్ని రైతు సంఘాల నుంచి రాష్ట్ర నాయకత్వం ఖమ్మం వస్తుంది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఈ సదస్సుకు ఆదరకుండా మేము ఈ దేశాన్ని నిలబెడతా ఉన్నాం, మరి ప్రజల్ని రైతుల్ని ముగ్గు పెడతా ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. దీని నుంచి రైతులు చైతన్యవంతులు చేసే లక్ష్యంగా ఇవాళ వామపక్ష రైతు సంఘాలు ఎస్కేఎం ద్వారా ఇవాళ పెద్ద ఎత్తున మరి కార్యాచరణ తీసుకోవడం జరుగుతూ ఉంది. రేపు జరిగేటువంటి సదస్సు కూడా చాలా ప్రాముఖ్యత రైతాంగ పక్షాన